ఈ రోజు చూస్తున్నాం అసలు ఏమన్నారు, దానికి కొన్ని బ్లూ మీడియా వత్తాసు పలుకుతున్నారు. ఈ రోజు ఒక పార్టీ శాసనసభలో కనిపించడం లేదు. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని అవమానపరిస్తే నేను బయటికి వెళ్తాను, కానీ మీరెట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు. శాసనసభలో చివరి నిమిషం వరకు ఉండాలి. ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలి. మైక్ ఇవ్వకపోయినా అవమానం పరిచినా మన డ్యూటీని మనం నిర్వహించాలని చివరి నిమిషం వరకు ఎన్నో అవమానాలు భరించాం. అవమానాలంటే మామూలు అవమానాలు కాదు, దారుణాతి దారుణంగా. ప్రజాస్వామ్యంలో అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఆ రకంగా మాకు హింస పెట్టినా మా డ్యూటీ మేము చేశాం. ఈ రోజు నువ్వు చేసిన పాపాలకి ఈ రాష్ట్రాన్ని నువ్వు పూర్తిగా నాశనం చేయడం వల్ల నీకు ప్రజలు తీర్పిచ్చారు. నువ్వు రావాలి, రాకపోయినా పర్వాలేదు. దానికి అడ్డదిడ్డంగా ప్రజాస్వామ్యం అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని దేశంలో అమలుపరుచుకుంటున్నాం. ఎవరమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా అది జరిగి తీరాలి. కానీ నేను 5 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశాను. రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపాను, నా ఇష్టం వచ్చినట్టుగా చేశాను. ఈ రోజు అధికారం పోయినా నా రాజారెడ్డి రాజ్యాంగమే నడాలని మొండికేసుకొని కూర్చున్నా. ఎక్కడైనా ఉందా? శాసనసభకు నేను వెళ్ళడానికి ఇష్టం లేదు. అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను కొచ్చిలేసి ఇబ్బంది పెడతారు, లేకపోతే కావాలని రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ లో పెట్టి నన్ను అవమానపరుస్తారు అని చెప్పి నువ్వు శాసనసభకు రాకపోతే మాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రావడం లేదని మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు అటువంటి వ్యక్తి మీద ఆలోచన చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. తెలీదా ప్రతిపక్షం అంటే? తెలీదా ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు రావాలో? తెలీదా ఆ సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా అడ్డంగా మాట్లాడి నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకి వెళ్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాను.